మేడం నమస్తే. నమస్తే. మేడం ఒక 2-3 డేస్ నుంచి ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్స్ ఈ డిస్కషన్ అనేది బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కాదండి. ఇంతకుముందు లోన్ యాప్స్ అని ఉండేవి. అవును. అప్పుడు ఒక పెద్ద యుద్ధమే జరిగింది. యుద్ధం జరిగింది. లోన్ యాప్స్. అయితే లోన్ యాప్స్‌లో మీరెందుకు డబ్బులు తీసుకుంటున్నారు అని తీసుకున్న వాళ్ళ మీదే ఎంతో కొంత దాడి జరిగిన మాట వాస్తవం. అయితే అందుకే ఎవ్వరి కాళ్ళు అమ్మో! మన్నేమంటారో అనే భయంతోటి లోన్ యాప్స్ గురించి చాలామంది బయటికి రాలా. ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే అప్పు ఎవరిస్తారా అని చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఫ్రెండ్స్‌గా ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళ టైప్ వాళ్ళే ఉంటారు గదా! అంటే అదే ఆదాయ మార్గాలు ఉన్నవాళ్ళు, అదే ఆదాయాలు ఉన్నవాళ్ళు ఉంటారు. అరే! ఏమన్నా డబ్బులు అడిగితే నాకే పలానా అవసరం ఉంది. నేను పిల్లోడిని స్కూలుకి పంపించాలనో, లేకపోతే మా ఆవిడ ప్రెగ్నెంట్ ఏదో చెప్తా ఉంటారు గదా! అట్లా ఏమైపోయిందంటే అప్పులు పుట్టని పరిస్థితుల్లో ఈ స్మార్ట్ ఫోన్‌లు వచ్చిన తర్వాత చాలా తెలివిగా లోన్ యాప్స్ అని వచ్చేసాయి. ఓకే. ఒక లోన్ యాప్ ఓపెన్ అయిపోతది. ఇతను ప్లే స్టోర్‌లో లోన్ యాప్ వీళ్ళే డౌన్‌లోడ్ చేసుకుంటారు. అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారన్నప్పుడు సరదా పడి తీసేసుకుంటారు హుషారు పడి. ఒక లోన్ యాప్ వచ్చేస్తాయి. వచ్చేసేస్తే వీళ్ళు క్లిక్ కొట్టగానే అదేం అడుగుతదంటే లోన్ యాప్ మీ ఫోను లిస్ట్ ఉంటది కదా! కాంటాక్ట్ లిస్ట్ అడుగుతది. అలాగే గూగుల్ ఫోటోసు యాక్సెస్ అడుగుతది. ఇవన్నీ అడిగి ఆ యాక్సెస్ అంతా ఇచ్చేసిన తర్వాత అప్పిస్తది. అప్పిచ్చి ఏం చేస్తదంటే 3000 అప్పు అవసరం అనుకోండి. 3000 అప్పు తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫీజని, ఈ ఫీజని అలాగే ఇంట్రెస్టు కట్ చేసేసుకొని 1500 వీళ్ళకిస్తారు. 2000 1500 వీళ్ళకొస్తాయి. వచ్చి వారం రోజుల్లో తిరిగి కట్టాలి. కట్టేటప్పుడు ఈ వారంలో వీళ్ళకి డబ్బులు రావు. అసలు వారంలో డబ్బులొచ్చేవాళ్ళైతే వారం దాకా ఆగే ఖర్చు పెట్టుకుంటారుగా వీళ్ళు. సరే కొన్నిసార్లు ప్రాణం మీదకొచ్చే అవసరాలు గూడా ఉంటాయి. నేను తప్పట్ను. అయితే ఏం చేస్తారంటే వీళ్ళు అప్పు తీర్చలేని పరిస్థితిలో వాళ్ళు ఫోన్‌లు చేస్తా ఉంటారు. ఈలోపు ఇంకొక యాప్ వస్తది. నేను లోన్ ఇస్తాను అని. వీడేమనుకుంటాడు, హమ్మయ్య! వీడి ఫోన్‌లు ఆగిపోవాలంటే వీడి దగ్గర అప్పు తీసుకుందాం అనుకుంటాడు. వాడి దగ్గర అప్పు తీసుకుంటాడు. వాడు కూడా ఏం చేస్తాడు, వాడు కొంత మినహాయించుకొని డబ్బులిస్తాడు. ఇప్పుడు వీడు వారం అవుతున్న దగ్గర నుంచి వీడు మొదలెడతాడు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ వాడికి మొత్తం అప్పు కట్టుకోకుండా కొంత అప్పు ఉంచుతారు. వాడు ఫోన్ చేస్తాడు, మధ్యలో రెండో వాడు ఫోన్ చేస్తాడు. ఈ ఈ రెండో వాడి టైం కూడా అయిపోయినప్పుడు ఈ డబ్బులు ఇచ్చేయనంటే మూడో యాప్ ఓపెన్ అయిపోతది. ఓకే. ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయి ఉంటదండి. ఇదంతా ఒక సాఫ్ట్‌వేర్ అంతా అయిపోయి ఉంటది. వాట్సాప్ కూడా యాక్సెస్ తీసుకుంటారు కదా! వాట్సాప్‌లో పంపిస్తాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీడు ఒక దొంగ, వీడు అప్పు తీసుకుని అప్పు ఎగ్గొట్టాడు అని చెప్పి ఇలా రకరకాలుగా అసలు ఇంకొకళ్ళైతే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఈ ఈ అప్పులు తీర్చనందుకు గాను, వీళ్ళందరికీ చెప్పినందుకు గాను, వీడు సూసైడ్ చేసుకున్నట్లు, వీడి శవం ముందు వీళ్ళింట్లో వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నట్లుగా ఒక ఫోటో క్రియేట్ చేసి అది పంపించారు ఒకడికి. ఓకే. అయితే ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తా కదా! ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసిన ఒక ఫ్యామిలీలో అబ్బాయి ఇలా తీసుకున్నాడు. మొదటి నుంచి కూడా అతను కొంచెం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడు. ఓకే. భార్యతోటి ఆ విషయంలోనే ఎక్కువ వివాదాలు వస్తా ఉండేవి. ఏమి లేదు సింపుల్‌గా అప్పులు తీసుకోవడము, పార్టీలు చేసుకోవడము, ఫోన్‌లు కొనుక్కోవడము, సరదా పనులనమాట. సరికి ఈ ఒత్తిడి ఎక్కువైపోయేసరికి నాకు ఫోన్ చేశాడు. మేడం ఇట్లా జరిగింది. నాదే పొరపాటు. నేను అప్పు తీసుకున్న మాట వాస్తవమే. చాలా కట్టేశాను. అయినా గానీ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. నన్నేం చేయమంటారు? ఇప్పుడు మా మామగారు, అత్తగారు, మా వైఫు వీళ్ళందరూ కలిసి మా అమ్మ దగ్గర పంచాయతీ పెడుతున్నారు. మా అమ్మేమో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏంటి, సస్తే ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది. ఏంటి చేయాలో నాకు అర్థం కావట్లేదు అనంటే, నువ్వేం కంగారు పడబాకు. నువ్వు సూసైడ్ అటెంప్ట్ లాంటివి చెయ్యొద్దు అని చెప్పి నేను 10 టీవీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి అతన్ని పంపించా. ఓకే. పంపిస్తే వాళ్ళు కూర్చోబెట్టి మొత్తానికి ఇమ్మీడియేట్‌గా వరుసగా ప్రోగ్రామ్‌లు ఏసేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేసి ఈ బెట్టింగ్ యాప్‌లు వాళ్ళు ఇతనికి ఫోన్ చేయకోకుండా చేశారు. కానీ ఇతనికి నేను తెలుసు, నాకు ఫోన్ చేశాడు, నేను ఇలాంటి సలహా ఇచ్చాను, అతనికి కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది. కానీ చాలామంది సూసైడ్ చేసుకున్నారండి. కొంతమంది లేడీస్ కూడా సూసైడ్ చేసుకున్నారు.
ఆ లోన్ యాప్స్ ని మీద చాలా పెద్ద గందరగోళం జరిగింది. లోన్ యాప్‌లు ఉరియా అని, అదని, ఇదని రకరకాల క్యాప్షన్స్ తోటి పేపర్‌లో కొంతవరకు అవగాహన అయితే అవగాహన వచ్చింది. వచ్చింది. ఈ అవును. అవగాహన వచ్చేసరికి జనాలు తగ్గించారు. తగ్గించిన తర్వాత ఇప్పుడు అవి ఇక్కడ మన చట్టాల ప్రకారం అట్లాంటివి చేయకూడదు కాబట్టి వాళ్ళేం చేస్తున్నారు అంటే చైనా యాపుల ద్వారా చేస్తున్నారు బిజినెస్. ఓకే. ఈ డబ్బంతా వాళ్ళకెళ్తుంది. అసలు కొంతమందిని బండబూతులు తిట్టే వాళ్ళని పెట్టుకుంటారు. వాడు ఫోన్ ఎత్తి బండబూతులు మాట్లాడతాడు. ఆ బూతులు భరించలేక వీళ్ళు డబ్బులు కట్టేస్తా ఉంటారు. ఇట్లా రకరకాలు జరిగినాయి గదా! దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఎళ్లి ఈ విషయం అంటే మన ఒక్క స్టేట్‌లోనే జరగదు గదా! దేశమంతా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ యాపుల్ని నిషేధించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త రూపం తీసుకుందనమాట ఇది. ఇది బెట్టింగ్ యాప్స్. రైట్. ఇప్పుడొచ్చినియి. ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి. ఓకే. దీంట్లో ఏంటి అంటే వీళ్ళు ఈ యాప్స్ ఉన్నాయి అని తెలియటం కోసం వీళ్ళేం చేశారు అంటే కొంతమంది ఎవరైతే సమాజంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నారో సోషల్ మీడియాలో వాళ్ళకొక ట్యాగ్ లైన్ పెట్టేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా వీళ్ళు ఇదిగో మాకిన్ని డబ్బులొచ్చినాయి. కాబట్టి మీరు కూడా అందులో పెట్టండి. డబ్బులొస్తాయి అని చెప్పటం. వీళ్ళు అదే విధంగా చిలకల్లాగా వీళ్ళు పలకటం. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే అదే గదండీ! చిలక పలుకులు అయిపోయినాయి గదా! ఇప్పుడు. ఎవరో చెప్తారు వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు చదువుతారు. వీళ్ళ డబ్బులు వీళ్ళకొస్తాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకొస్తాయి. పోయేది సామాన్య జనం డబ్బులే కదా! ఆ జ్ఞానం ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఉండట్లా. అసలు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఎట్లా అవుతాడండి? ఒక 10,000 మంది, ఒక 20,000 మంది, ఒక 30,000 మంది నీ వీడియో చూస్తే నువ్వు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌వి. అంటే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏం చెప్తే అది చేసేస్తారు ఈ 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది. అసలు ఆ 10,000 మంది, 20,000 మంది నీ వీడియో చూడటం వల్లనే యూట్యూబ్ వాళ్ళకి డబ్బులొస్తేనే యూట్యూబ్ వాళ్ళు ఆ కంటెంట్ పెట్టిన వాళ్ళకి డబ్బులిస్తేనే నీకు డబ్బులొస్తున్నాయి. అవును. అంటే ఏంటి అర్థం? ఇక్కడ మనీ ఎట్లా రొటేట్ అవుతుంది? చూసిన వాళ్ళ వల్ల ఒక సర్కిల్ లాగా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి రొటేట్ వస్తున్నాయి. అవుతుంది. అవును. ఈ చూసేవాళ్ళు ఉండబట్టే గదా! అలాంటప్పుడు ఈ చూసేవాళ్ళు నష్టపోతే అంటే బంగారు బాతుని రోజు గుడ్లు పెట్టే బాతుని కోసుకుంటే ఏమవుతదో అలా చేశారు గదా మీరు. అసలు మీకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్నా. ఆళ్ళు ఎవ్వరన్నా గానివ్వండి, ఎంతటోళ్ళన్నా గానివ్వండి, వాళ్ళు సమాజానికి చాలా సేవ చేశామని చెప్పుకున్నా సరే ఇప్పుడు ఒక లిస్ట్ బయటకొచ్చింది. హర్ష సాయి అనేవాడు. అవును. ఈ హర్ష సాయి గావచ్చు, లేకపోతే ఇంకొక ఇతని గురించి హ్మ్. ఇప్పుడు జస్ట్ ఒక 1 మంత్ తప్ప ఇంతకు ముందంతా అతను ఒక దేవుడని, దేవుడు. రకరకాల హెల్ప్ చేశాడని, ఎంతో మందికి అమౌంట్ ఆర్థికంగా సహాయం చేశాడని ఇలానే విన్నాం ఇతని అసలు గురించి. కాదండి. ఎంత లేకిగా చేశాడంటే అతను ఒక క్షవరం చేసి అతని దగ్గరికెళ్ళాడు. ఎళ్లి చేతి మీద ఒక వెంట్రుక పీకిచ్చుకొని అతనికి ఒక ₹1000 ఇచ్చాడు. అది ఎంత అవమానం అండి. అంత పొగరు దేనికి నీకసలు? ముందైతే నువ్వు లెక్క చెప్పాల్సిందే. నీకీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకెవరిస్తున్నారు ఈ డబ్బులు? తక్షణం ఇవాళ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, వాళ్ళు మొన్న ఒక కుర్రాడు అతను కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ అని తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. కారులో వెళ్తూ డబ్బులు విరజిమ్మాడు. ఆ డబ్బులు ఏరుకోవటానికి మనుషులు పాపం పిచ్చోళ్ళ మాదిరి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేంత పరిస్థితి. అంటే పాత రోజుల్లో రాజులు వాళ్ళ పిల్లల పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజులు అట్లాంటివి ఏమన్నా జరిగితే పైన భవనం మీద నుంచి డబ్బులు ఇసిరేవాళ్ళు కిందకి. ఈ పేదోళ్ళందరూ వచ్చి డబ్బులు ఏరుకునేవాళ్ళు. ఇదే విషయాన్ని ఒక సినిమాలో చూపిచ్చారు. అలా వచ్చి పిల్లలంతా ఆ డబ్బులు ఏరుకోవడానికని వచ్చి ఆ తొక్కిసలాటలో 10 మంది పిల్లలు చనిపోయినట్లు ఒక సినిమాలో వచ్చింది. అప్పుడు విజయశాంతి అనమాట డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నాకు అంటే ఎవరు చేసినా తప్పండి అట్లా చేయటం. అసలు మీకు అందరూ ముష్టోళ్ళలాగా కనిపిస్తారా మీ దగ్గర ₹4 ఉండేసరికి? ఆఖరికి దీనిలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో
ఇన్ఫ్లుయెన్సర్స్ లేడీస్ కూడా ఉన్నారు. అదే నేను ఆ లిస్ట్కే వస్తున్నా. ఉమ్, ఇప్పుడు మన ఆడెవడో డబ్బులు ఇసిరేశాడు ఉమ్, కార్ నుంచి. ఉమ్. అది ఒక రకంగా మన కరెన్సీ యాక్ట్ ప్రకారం అలా చేయకూడదు. డబ్బుల్ని కాల్చకూడదు. ఓకే డబ్బుల మీద పిచ్చి గీతలు గీయకూడదు. ఓకే అలాగే డబ్బులతోటి ఆటలు ఆడకూడదు, గేమ్స్ ఆడకూడదు ఆటలతోటి, ఉమ్. కరెన్సీ తోటి. ఇలా రకరకాలుగా కరెన్సీని నాశనం చేశారు అని వస్తే కూడా ఎవరు చేశారో తెలిస్తే గనక వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. ఎందుకంటే కరెన్సీ అనేది గవర్నమెంట్కి సంబంధించి ఇవన్నీ చట్ట వ్యతిరేకం. చట్ట వ్యతిరేకం అంతే. దీని మీద చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించవచ్చు. ఓకే అది అతను కారులో డబ్బులు ఇచ్చిన అతని సంగతి నేను చెప్పేది. Right. అలాగే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకురావాలో మా ఇన్ఫ్లుయెన్సర్లు అందరి పేర్లు అయిపోయాక చెప్తాను. ఉమ్. ఇప్పుడు జ్యోతక్క ఉంది, Right. TV9లో పనిచేస్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళిన బిగ్ జ్యోతక్క. బాస్ కి వెళ్ళిన జ్యోతక్క. ఉమ్, ఆమె చక్కగా ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు తినింది, వాళ్ళు తాగింది, వాళ్ళ బట్టలు, వాళ్ళ వంటగదిలో సామాన్ల దగ్గర నుంచి, వాళ్ళ పెరట్లో కాసే కూరగాయల దగ్గర నుంచి అందరూ పెడుతున్నారు. అందరూ చూసేవాళ్ళు చూస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. okay. అయితే మీరు ఇవన్నీ ఏమి చేసినా తప్పులేదు. కానీ ఒక తప్పుడు పనిని మీరు ఎంకరేజ్ చేయటానికి, ఆ తప్పుడు పని మీరు కూడా చెయ్యండి అని చెప్పి మీరు చెప్పే హక్కు మీకు లేదు. ఇది మట్టుకు ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, గుడ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఉమ్, మీరు ఇలా చేసినందుకు గాను మీ మీద పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలని నేను కోరుకుంటాను. వీళ్ళు శిక్షార్హులు ఖచ్చితంగా. అసలు ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నువ్వు నీకు చేతనైతే మంచి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యి, కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే హక్కు నీకు లేదు. okay. ఎందుకంటే కొంతమంది జీవితాలకు సంబంధించింది. ఇప్పుడు ఈ యాప్ల్లో పెట్టే వాళ్ళందరూ, డబ్బులు యాప్ల్లో పెట్టే వాళ్ళందరూ వాళ్ళది అవసరం కావచ్చు, అత్యాశ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబట్టే కదా వాళ్ళు పెట్టారు. తెలియజేస్తుంది మీరేగా. ఓకే అందుకని మీరు ఖచ్చితంగా మీరు చేసిన తప్పు. మీరు ఎవరైనా సరే ఒకళ్ళు ఒక పర్పస్ఫుల్గా ఒక పని చేస్తున్నప్పుడు, అంటే చెయ్యాలి, ఈ పని చెయ్యాలి అనుకుని చేసేటప్పుడు, నేను ఈ పని చేయడం వల్ల నాకు లాభమా, రెండో వాళ్ళకి లాభమా, లేదు నాకు మాత్రమే లాభమా, రెండో వాళ్ళకి నష్టమా అనేది ఆలోచించాలండి. నీకు వచ్చే ముష్టి డబ్బుల కోసం వాళ్ళ జీవితాలు నాశనం చేసే హక్కు నీకు లేదు. ఎంతమంది పేదోళ్ళు దీనిలో డబ్బులు పెట్టుంటారు. ఇంత జరుగుతుంటే మేడం, ఆల్మోస్ట్ ప్రూఫ్ తో సహా కొందరు బయటకు వస్తున్నారు. ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది లాస్ అవుతున్నారు అని. మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోపోవటానికి రీజన్ ఏంటి? ఏం లేదండి, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరుగుని అన్నట్లు పోలీసులు చాలా ఆలస్యంగా, అంటే రేపు పొద్దున ఇవన్నీ ఇంకా చాలా కేసులు అయ్యి, అంటే బెట్టింగ్ యాప్ల్లో లాగా కేసులు అయ్యి ఎవరన్నా కొంతమంది సూసైడ్ చేసుకుంటే గానీ వాళ్ళకి వాళ్ళ మొద్దు నిద్ర రాదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, పోలీసులు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఖచ్చితంగా వాళ్ళు చట్టపరిధిలోకి తీసుకురావాలి. వాళ్ళని శిక్షించాల్సిందే ఖచ్చితంగా. వీళ్ళని శిక్షించాము అని చెప్పి బయట ప్రపంచానికి అసలు ఉందా మేడం, ఛాన్స్ ఉందా? ఇట్లా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా శిక్షార్హులేనా? ఖచ్చితంగా శిక్షార్హులే. ఎందుకంటే మీకు ఒకటి నేను చెప్తా. ఒకసారి త్రిష ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్ కొనండి అని చెప్పి ఆమె అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇస్తే అదేదో ఒక బోగస్ ప్లాట్ అని తేలింది. ఆ వెంచరే కరెక్ట్ గా లేదని తేలింది. అప్పుడు త్రిష మీద కూడా కేసు పెట్టారు. నువ్వు కదా ఇన్ఫ్లుయెన్స్ చేసావు మమ్మల్ని అని చెప్పి. అందుకని చట్టపరిధిలోకి తీసుకురావాలి అని గనక చట్టం అనుకుంటే గనక, పోలీసులు అనుకుంటే గనక సాధ్యమే ఇది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఈ యాప్ల్లో పెట్టిన వాళ్ళు, ఇప్పుడు భార్యకి తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య కూడా పెడతారు. మేము ఏదో తెలివైన పని చేసేసాము, బాగా మంచి ఫలితం వచ్చినప్పుడు చెప్దాంలే అని చెప్పి రహస్యంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా ఎవరు చేసినా వాళ్ళకి అది నష్టం అని తెలియకపోవచ్చు, వాళ్ళు చెయ్యొచ్చు. కానీ చేసే వాళ్ళకి మట్టుకు మోసం చేద్దామనే కదా మీరు మొదలెట్టారు. అంటే మీ మోటో చూస్తారు ఇక్కడ, మీ ఉద్దేశం ఏంటి అసలు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి చూసుకుంటే గనక వాటిని క్రియేట్ చేసిన వాళ్ళకైతే తెలుసుగా.
ఇప్పుడు బాంబు పెట్టినోడికి ఆ బాంబుని ఎట్లా తయారు చేశాను, దానివల్ల నష్టం ఏంటి, ఎంతమంది సస్తారు, దానిలో నేను పెట్టిన పదార్థాలను బట్టి ఆ బాంబు యొక్క విస్ఫోటనం ఎలా ఉంటుందని బాంబు పెట్టినోడికి తెలుస్తుంది. ఇప్పుడు మనం దారంటే వెళ్తాం, అక్కడ ఒక ఏదన్నా పెట్టుంటది, అదేంటో మనకు తెలియదు, కానీ పెట్టినోడికైతే తెలుసు కదా. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం అడుగుతున్నాను మేడం. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోస్ చూస్తూనే ఉన్నాము రీసెంట్ గా. మా తమ్ముడు నష్టపోయాడను, లేకపోతే మా అన్న చనిపోయాడను ఈ బెట్టింగ్స్ వల్ల చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా నేను ఒక కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్ కి ఒక మెసేజ్ చేసినా, లేదు ఇప్పుడు మనం కామెంట్స్ లో ఏదన్నా వచ్చినా కూడా మీరేమన్నా వాళ్ళకి సహాయపడగలుగుతారా? ఖచ్చితంగా చేద్దామండి. నిజంగా అలాంటి బాధితులకి, అలాంటి అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించడమే మన లక్ష్యం ఇక్కడ. ఓకే, మన ఉద్దేశం ఇప్పుడు ఏదో మాట్లాడేసేసుకుని ఊసిపోని కబుర్లు చెప్పుకోవటం కాదు. మనం ఒకటి చెప్పామంటే దానికి అవసరమైన వాళ్ళకి సహాయంగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ దాని గురించి మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటి? అవసరమైన వాళ్ళకి గైడెన్సేగా మనం ఇస్తుంది. మరి ఆ గైడెన్స్ వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకి గేమింగ్ యాక్ట్ ఉందండి, దాని ప్రకారం జోదం నేరం. అలాగే ఇప్పుడు వీళ్ళు జోదం డైరెక్ట్గా ఆడారా లేదా అనే దానికన్నా అంటే దీన్ని ఖచ్చితంగా నేను జోదంగానే చూస్తా. ఇప్పుడు ఆన్లైన్లో పేకాట్లు కూడా వచ్చినాయి కదా. ఆన్లైన్ పేకాట, ఆన్లైన్ రమ్మీ అని చెప్పి, నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వస్తూ ఉంటే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే కూడా చాలా తప్పు. పోయేది మన డబ్బులే. అసలు రిమోట్ వాడి దగ్గర ఉన్నప్పుడు వాడికి నచ్చినట్టు రిమోట్ నొక్కుతాడు, కానీ మనకు నచ్చినట్టు ఎందుకు నొక్కుతాడు? కొంతమంది మాకు డబ్బులు వచ్చేసినాయి అని చెప్తారు. పోనీ డబ్బులున్నోడికి ఓ 25,000 పోయినా నష్టం లేదు అనుకున్నోడు ఆడుకోండి. కానీ అమాయకులు అంటే వీళ్ళు అవసరమైతే భార్యల మెళ్ళో బంగారాలు తాకట్టు పెట్టి కూడా ఈ యాప్ల్లో పెడుతున్నారు. అది కూడా ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చాలా తెలివిగా చేస్తారట. చేస్తారు. మరి ఫస్ట్ ఒక 100, 150, 500 పెట్టినంతసేపు వీళ్ళకి రిటర్న్ అమౌంట్స్ వస్తూనే ఉంటాయి. ఒక 2-3 టైమ్స్ అలవాటు చేసిన తర్వాత ఎప్పుడైతే బిగ్ అమౌంట్ పెడతారో అప్పుడు ఇమ్మీడియట్ గా అది. ఇప్పుడు మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఐడియా ఉందా మీకు? అవును, గొలుసు కట్టు బిజినెస్ అది కూడా నేరం అని చెప్పి అరెస్ట్ చేశారుగా. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడానండి అమాయకులు ఎవరున్నారు, అలాగే ఎవరైతే కంప్లైంట్ చెయ్యరో, నిస్సహాయులు ఎవరైతే ఉంటారో, అంటే వల్నరబుల్ కండిషన్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎయిమ్గా చేసుకొని ఇట్లాంటి వాళ్ళు ఈ మోసాలు చేసేవాళ్ళు రూపాలు మార్చుకుంటున్నారు, కానీ మోసం అదే. ఓకే, ఇప్పుడు మనీ సర్క్యులేషన్ స్కీమ్ అయినా, బెట్టింగ్ యాప్లైనా, లేకపోతే లోన్ యాప్లైనా, వీళ్ళందరూ ఉద్దేశం ఒకటే, డబ్బు సంపాదించటం. దానికి ఒక యంత్రాంగం పెట్టుకోవటం. వీళ్ళ ఆఫీసులకు అడ్రస్లు ఉండవు. ఇప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా పట్టుకోలేరు వీళ్ళని. పైగా ఇది ఐటీ యాక్ట్ కింద కూడా వస్తుంది. ఓకే, ఏ రకంగా చూసినా వీళ్ళు శిక్షార్హులండి. ఆ యాప్లు ఎంత శిక్షార్హమైనయో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంతే. ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే మంచికి వాడండి దాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని. ఇప్పుడు నన్ను అడుగుతారు ఎవరన్నా, మీ వీడియోలు చాలామంది చూస్తాం కదండి, చూస్తారు, మీకు ఇంత మార్కెట్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మాదేదన్నా మీరు మార్కెట్ చేసి పెడతారా అని. నువ్వు చెప్తాను. ఎందుకంటే మనకి జనాలు మనం చెప్పే మాటలు వింటున్నారు అంటే వాళ్ళ బానిసలుగా మార్చమని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళకి ఏదైనా తెలియంది చెప్పాలని, తెలిసిందే ఇంకొంచెం తెలుసుకోవాలనే ఉత్సుకతను రేపటానికి మనం చెప్తాం తప్పితే వాళ్ళ నాశనం చేయటానికి కాదు. మీకు ఎవరికైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని ఎందుకు చేస్తున్నాం అనే జ్ఞానం ఉండాలి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారు, అది ఆడవాళ్ళు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి, ఎంత పెద్దోళ్ళు అవనివ్వండి, చిన్నోళ్ళు అవనివ్వండి, మీరు చేసేది అంతమంది ఉసురు తీసుకోవడం. వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళ డబ్బులు కూడా మీరు తింటే ఇంకా ఎట్లా అంటే కొంచెం పాపం పుణ్యం ఆలోచించాలి కదా అని నేను కోరుకు. ఆల్రైట్ మేడం, తప్పకుండా ఈ వీడియో చూసి నిజంగా ఎవరైనా బెట్టింగ్ బాధితులు ఉన్నా సరే నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా మెసేజ్ చేయండి ఈ వీడియో కింద. కంపల్సరీ మేడం రెస్పాండ్ అవుతారు. మీకు సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము ముందుకు వస్తాం.
రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.